హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పతివ్రత. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక గ్రామంలో రైతు దంపతులు ఉండేవారు. వారికి ఒక ఇల్లు, కొంత పొలము ఉండేవి. పొలం మీద వచ్చే గింజలతో వారికి ఏ కష్టం లేకుండా జీవితం సుఖంగానే గడిచిపోతున్నది. రైతుకున్న చిక్కల్లా ఏమిటంటే అతని భార్యకు అమితమైన మతిమరుపు. ఈ క్షణం చెప్పిన మాట మరుక్షణం మరచిపోతుంది. అందువల్ల రైతుకు చాలా ఇబ్బందిగా ఉండేది. అయినా అతను భార్యను ఏమీ అనలేక సహించి ఊరుకుంటూ వచ్చాడు. ఇక ఒకరోజు రైతు పొలం పనులు ప్రారంభించడానికి బయలుదేరిపోతూ తన భార్యతో జాము పొద్దెక్కేసరికి అన్నం కట్టుకొని పొలానికి రమ్మని చెప్పి కూలీలను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ భార్య సరే అని తల ఆడించింది. కొంచెం సేపయ్యాక పొరుగింటి మనిషి వచ్చి రైతు భార్యతో ఏవేవో కబుర్లు పెట్టుకున్నది. ఆ కబుర్లలో రైతు భార్య తన భర్త భోజనం మాట మరిచిపోయింది. జాము పొద్దు ఎక్కనే ఎక్కింది. ఇంకా కబుర్లు పూర్తి కానే లేదు. పొరుగింటి మనిషి వెళ్ళిపోయాక రైతు భార్యకు తన భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అప్పుడు ఆమె గబా వంట పని ప్రారంభించింది. పొలం దగ్గర ఉన్న రైతు తన భార్య కోసం ఎదురుచూసి తానే ఇంటికొచ్చేశాడు. అప్పుడే భార్య పొయ్యిలోకి కట్టెలు తెస్తున్నది. రైతు మండిపడి కట్టెపేడుతో భార్యను 4 బాది తానే వంట చేసుకుని తిని పాపం పొలానికి తిరిగి వెళ్ళిపోయాడు. రైతు భార్య ఏడుస్తూ మంచంలోనే పడుకుంది. మర్నాడు ఉదయం మళ్ళీ రైతు పొలానికి బయలుదేరుతూ కిందటి రోజు చెప్పినట్టే జాము పొద్దెక్కేసరికల్లా పొలానికి అన్నం కట్టుకొని రమ్మని, లేకపోతే చీరేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కానీ అదే వేళకు పొరిగింటి మనిషి మళ్ళీ వచ్చి కబుర్లు ప్రారంభించింది. ఆవిడ వెళ్ళిపోయేసరికి జాము పొద్దెక్కింది. అప్పుడు గాని రైతు భార్యకు మొగుడి మాట జ్ఞాపకం రాలేదు. ఇంకా సేపట్లో మొగుడు ఇంటికి వచ్చి తన ఒళ్ళు హూనం చేసేస్తాడు. ఈ లోపల తాను వంట చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఇక రైతు భార్యకు ఒక ఉపాయం తట్టింది. ఆమె ఒక గిన్నెలో ఇన్ని బియ్యమును, మరొక గిన్నెలో తరిగిన కూర ముక్కలును ఉంచి 2 గిన్నెలు ఒక దాని మీద ఒకటి పెట్టి మూట కట్టి నెత్తి మీద పెట్టుకుని పొలానికి బయలుదేరింది. భార్య ఎంతకు రాకపోవటం చూసి ఇంటికి బయలుదేరుదామనుకుంటున్న రైతు భార్యను అంత దూరాన చూసి ఎదురు వెళ్ళి, ఎందుకింత ఆలస్యం చేశావు, నీ మతి మరుపు మండ అంటూ ఆమెను ఈ దవడ ఆ దవడ వాయించాడు. రైతు భార్య తన నెత్తి మీద మూట కింద పెట్టి సూర్యుడికేసి తిరిగి దండం పెట్టి, ఓ సూర్యభగవానుడా, నా మొగుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను. నేనే గనుక పతివ్రతనైతే ఈ అన్నమంతా బియ్యంగాను, వండిన కూరంతా పచ్చి ముక్కలుగాను అవుగాక అన్నది. రైతు మూట విప్పి చూస్తే వట్టి బియ్యము, తరిగిన వంకాయ ముక్కలు మాత్రమే ఉన్నాయి. రైతు తన భార్య అమాయకపు టెత్తుకు విరగబడి నవ్వి ఆమెను శిక్షించి ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.